ఇన్ని రోజుల తర్వాత బ్రౌనీ కలుస్తుంది. అది ఎక్సైట్మెంట్లో ఎలా వస్తుంది. బ్రౌనీ, హాయ్ బ్రౌనీ. బ్రౌనీ, హాయ్ బ్రౌనీ. బ్రౌనీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మోహన మదిలో. వీఆర్ బ్యాక్. ఆల్మోస్ట్ వీడియో పెట్టి నెల అవుతుంది. సో ఇన్ని రోజులు పొలంకి రావటం కుదరలేదు, కొద్దిగా వర్క్ బిజీ. మధ్యలో ట్రిప్కి అది వెళ్ళాం, సమ్మర్ హాలిడేస్ అయిపోవచ్చినాయని ఫ్యామిలీ అందరం కలిసి మైసూర్, కూర్గు వెళ్ళామన్నమాట. సో అందుకని పొలం రావడానికి కుదరలేదు. ఇంకా ఈరోజు ఆదివారం, ఈరోజు వచ్చాము. సో చూద్దాం, మన చాలా మిస్ అయ్యాం యాక్చువల్లీ. సాటర్డే సండే వస్తాం. యాక్చువల్లీ సాటర్డే కూడా కుదరలేదు రావటము. ఇంకా ఎలా అయినా వీలు చేసుకుని రావాలని ఈరోజు వచ్చాము. చాలా మంది మెసేజెస్ పెట్టారు, ఎలా ఉన్నారు, ఏంటి, అప్డేట్స్ లేవు, ఏమైంది. ఎందుకంటే లాస్ట్ వీడియో ఇంకా నుంచి వారానికి ఒకటే వీడియో అని పెట్టాము. ఆ తర్వాత సడన్ గా వీడియోస్ స్టాప్ చేసేసరికి ఏమైంది ఏంటి అని కన్సర్న్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. కాకపోతే వర్క్ బిజీలో ఉండి ట్రిప్కి వెళ్ళి వచ్చాము. ఇవన్నీ ఎందువల్ల కుదరలేదు అనమాట. పొలంకి రావటము కుదరలేదు, వీడియోస్ పెట్టడము కుదరలేదు. రావటమే లేట్గా వచ్చాము. ఇప్పుడు టైము 1 గంట అవుతుంది. రాగానే ఇంకా ఇల్లు కొద్దిగా ఊడ్చి తుడిసి హార్వెస్ట్కి వద్దామనేసరికి ఇదిగోని చూడండి, వర్షం ఇలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మాన్సూన్ కదండి, స్టార్ట్ అయినట్టే. ఇంకా వర్షాలకి ప్రిపేర్ అయిపోయి ఉండాలి. గడ్డి కూడా విపరీతంగా పెరిగిపోయింది. అసలు మొత్తం గడ్డే చూడండి ఎలా పెరిగిపోయింది. మాకు చాలా స్ట్రేంజ్గా అనిపించింది. ఒకటేసారి ఇంత గడ్డి చూడంగానే అయ్య బాబా టెన్షన్ పడిపోయారు. బయట వర్షం పడుతున్న వేళ వేడి వేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకుని గుంటూరు కారంతో చేసుకున్న ఆవకాయ పచ్చడి తింటుంటే ఉంటుంది. ఆవకాయ విత్ ఆమ్లెట్. సో మనం ఆల్మోస్ట్ నెల తర్వాత వస్తున్నాం కదా. ఇలా కారు ఇలా లోపలికి రాగానే శైలు ఫుల్ సర్ప్రైజ్ అయిపోయింది. వావ్ వావ్ అంటుంటే ఏమైందో ఏంటో అని అనుకుంటే ఇదిగోండి అరటి గెల. ఇది కామన్ ప్లాంటేషన్ అన్నమాట. అయితే ఇలా అరటి గెలలు ఒక 20 అరటి చెట్లు ఉన్నాయి మన దగ్గర. అన్నిటికీ అరటి పువ్వు వచ్చింది. సగం వాటికి గెల కూడా ఓపెన్ అయిపోయింది. ఇలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శైలు చాలా ఎక్సైట్ అయిపోయింది. ఇన్ని అరటి పువ్వులు, ఇన్ని అరటి పండ్లతో ఏం చేసుకోవాలో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇది ఒక ఎక్స్పెక్ట్ చేయని ప్రాబ్లం. అన్నీ ఒకటేసారి అసలు మేము వెళ్ళేటప్పుడు అసలు ఏ ఒక్కదానికి కూడా పువ్వు లేదు, పూత లేదు, ఏం లేదు. వచ్చేసరికి ఇలా సడన్గా చాలా హ్యాపీనెస్ని ఇస్తున్నాయి. ఏంట చూడాలి ఇన్ని పూలతో ఏం చేయాలి ఇప్పుడు. ఇద్దాము ఎవరికి? ఇది అందరు కుక్ చేసుకోరు కూడా. ఇది అందరు కుక్ చేసుకోరు. కామన్ కుకింగ్ ప్రాసెస్ కూడా కాదు ఇది. కొంచెం శ్రమ ఉంటుంది. కాకపోతే అల్టిమేట్ రిజల్ట్ బాగుంటుంది కాబట్టి అందరు చేసుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసుకుంటారంటే ఒక 4-5 కోస్తున్నారు అరటి పూలు. మీకు కావాలంటే కమెంట్ చేయండి, మేము పంపిస్తాం. ఫ్లవర్ నెంబర్ 2
నానా అందరూ ఫామ్ టూర్ చేస్తారు కదా, నేను అలా అరటి పువ్వు టూర్ చేస్తాను రండి. ఇగోండి ఇక్కడ ఒకటి ఉందా. ఇది నెక్స్ట్ వీక్ కోద్దాం, ఇంకా గెలలు బయటకు వస్తాయి. ఇగో ఇక్కడ బొప్పాస్కాయ రెడీ అవుతుంది. ఇగో ఇట్రండి. ఇగో కనిపిస్తుందా? పువ్వు కట్ చేయాలి, దానికి కట్ చేయాలి పువ్వు. అటొచ్చింది అన్నిటికీ ఇటు వస్తుంది. దాని పిలక ఇది. ఏంది? అవును, ఆ చెట్టు పిలకలు ఇవి. దీనికి రాలేదా? దానికి వచ్చింది. 3వ అరటి పువ్వు హార్వెస్ట్. ఎక్కడ ఉన్నారా రే? రేయ్ రా. గచ్చేనా? అంతే. నెంబర్ 4. అయ్యో. నెంబర్ 5. మనం లాస్ట్ టైం వాటర్ మిస్ అయ్యాం కదా, ఇప్పుడు ఒక క్యాన్ వస్తా. ఎంత కావాలంటే అంత. వాటర్ బాటిల్ 25 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, అది నింపుదాం. 5 వచ్చాయి ఇప్పటికి, ఇంకా ఉన్నాయి. ఇదిగో ఇలాంటివి ఉన్నాయి, కోయట్లేదు. ఇలాంటివి ఇంకా ఇప్పుడు గెల బయటకు వస్తుంది కదా, సో అందుకని ఇది కోయట్లేదు. ఇంకొద్దిగా పెరిగాక ఇలా ఆగిపోతాయి అన్నమాట గెలలు, ఇంకా పడిపోతాయి. అప్పుడు కట్ చేసేయాలి. ఒక 7, 8, 9 హస్తాల వరకు వచ్చాక బయటికి పువ్వు కోసుకోవచ్చు ఇంకా. సో ఇప్పుడు అన్ని గెలల మీద ఉన్నాయి కాబట్టి బలం కోసము ఎరువు తెప్పిస్తున్నాను. ఆ ఎరువు తెప్పి చేస్తాను. కొద్దిగా వర్మీ, ఈసారి వచ్చేటప్పుడు వర్మీ తీసుకొస్తాను. అన్నిటికంటే మెయిన్ ఈ గెలల సపోర్ట్ కోసం కర్రలు లేవు. ఈ కర్రలు తీసుకురావాలి. అది ఒక 9-10 ఫీట్లు ఉంటే ఈ కార్లో వేసుకురావాలి. లాస్ట్లో చాలా ఇబ్బంది పడ్డాం కానీ లాస్ట్ టైము. ఇంక ఈసారి ఇన్ని ఉన్నాయి, మరి ఎన్ని, ఒక 25-30 కర్రల వరకు పడతాయి మరి. సో ఈసారి వచ్చేటప్పుడు చాలా ప్రిపేర్ అయ్యి రావాలి. ఏంట్రా కేరళ కుట్టిలాగా ఉన్నావు? డ్రెస్ సేమ్ కేరళ కుట్టిలాగా ఉన్నావు. బొప్పాస్కాయ రెడీ అయింది, హార్వెస్ట్ చేద్దాం. గాలి దండం పెట్టుకునే రిచువల్ పడిపోవద్దు, జాగ్రత్తగా ఉండు. అర్థమవుతుందా? చాలా కాయలు ఇవ్వాలి, ప్లీజ్ స్ట్రాంగ్గా ఉండమ్మా. You want to see how it is? Oh wow. బాగానే పండిందే. నిన్ను అంతలాగా ఇటు పండాలి. ఇది చాలా ఇంతలాగా పండితే మనం ఇంట్లో పండేసుకోవచ్చు. పంకిన్ లో ఉంది కదా. ఇంకా నుంచి మోహన మదిలో వెజిటేబుల్సే కాకుండా ఫ్రూట్స్ కూడా ఉంటాయి చాలా కదా. తప్పదా అనుకుంటున్నారు? ఇంకా తప్పదు మాకు ఇంకా అనుకుంటున్నారు. అదేంటది నానా? తీసుకుంటారా ఏమన్నా, లేకపోతే నేను మోసుకెళ్ళాలా? పదరా, బరుగున్నాయి. పదరా. అక్కడ అశ్రా గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మా శిరా నేనే అని పట్టుకుంటారు, సునీల్ పట్టుకున్నట్టు, పాలు కాడుతున్నట్టుంది. ఇక ఇక్కడ ఒక పండు ఉంది. ఏది పండిందా? ఇలానే ఉంది. వావ్, ఇదేంటి ఈ ఒక షేప్ లో ఉన్నాయి మళ్ళీ? అయ్యో పండింది. బుజ్జి దీనికి ఏమో చూడండి అసలు. ఈ జంబు ఇల్లు పుట్ల మళ్ళీ వస్తుంది. అలాంటిది తీయండి, చదువుకోమని చెప్తే ఎలా వస్తుంది చూడండి. రేయ్ చదువుకోకుండా ఎందుకు వస్తున్నారా? స్కూల్ స్టార్ట్ అయ్యాయి, నాకు మళ్ళీ స్టార్ట్ అయింది. చదువుకోమని చెప్తుంటే చదువుకోకుండా తిరుగుతుంది అటు ఇటు. బలాదూర్ అయిపోయింది ఇంకా నీది.
సమ్మర్ హాలిడేస్ ఓవర్. అన్ని మేనేజ్ చేయాలి కదండి. ఫామ్కి వస్తుందా? అటు చదువు మేనేజ్ చేసుకోవాలి, ఇటు ఫామ్ మేనేజ్ చేసుకోవాలి, అటు ప్రొఫెషన్ మేనేజ్ చేసుకోవాలి. మేము ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నామో ఏంటో కూడా ఒక వీడియో తీద్దాం అనుకుంటాం త్వరలో. నేను మిమ్మల్ని మేనేజ్ చేసుకోవాలి, ఇన్ని ఉన్నాయి. డాడీ జోకేసారా? నవ్వుతావా? పద, నీకే అది నీ ఉంది. కమ్. ఎంత పెద్దగా అయిపోయిందండి చెట్టు. అసలు చిన్న చెట్టు వేసాము, చిన్న మొక్క వేసాము, చెట్టు అయిపోయింది. ఇప్పుడు ఇవి మళ్ళీ వచ్చాయి పళ్ళు. ఫ్యామిలీ వచ్చినప్పుడు ఈ చెట్టు దగ్గర భలే ఎంజాయ్ చేశారు. ఏంటి అంత ఫాస్ట్గా వచ్చేసే మళ్ళీ? ఏంటో మరి. ఆశీర్వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు ఫుల్. అవును, వాడిని చదువుకోమని శైలి ఇప్పుడు పంపించేసింది. వాడు గట్టి గట్టిగా కాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అన్నిటికంటే కష్టంగా చదువుతుంది హిందీ. అదే చదవమని. హిందీయా? వేరే సబ్జెక్ట్స్ అయితే ఉండదు అలా. ఫాల్సా చెట్టు అంటే బాగా పళ్ళు వస్తున్నాయని అనుకోవచ్చు. ఇది చూడండి, నిమ్మకాయ చెట్టు అసలు ఎంత ఉందో. దానికి కాయలు ఎలా కాస్తున్నాయంటే దాని సైజ్ కి వచ్చే కాపుకి సంబంధం లేదు అసలు. లాగా వస్తాయని చెప్పాను కదండి, 4-5. ఇదిగోండి ఇలా వస్తాయి. సైజ్ కూడా ఇదిగోండి చూడండి ఎంత ఉంది. చాలా పెద్ద సైజు ఉంటాయి మన రెగ్యులర్ నిమ్మకాయల కంటే. జ్యూస్ ఎలా వస్తుంది నాన్న దీనికి? ఓకే, బాగానే వస్తుంది. ఇది వచ్చేసేనా? కొమ్మలు మాత్రం చాలా మొండిగా ఉన్నాయి, అంత ఈజీ తెగట్లేదు. వెనకాలది ఫాల్సా, ఇది సీతాఫల్, ఇది నిమ్మకాయ, అది ఇది పోమోగ్రనేట్, దానిమ్మకాయ. ఇవి కూడా ఉన్నాయి, చాలా హార్వెస్ట్ చేయాలి. ఇది తొక్క, ఇది నెక్కర్, ఇది స్లిప్. అదేనా అంటున్నారు? నన్నేనా? అది ఇంకా చాలున్నారా? ఇన్నికి వస్తే మళ్ళీ మనకి వేస్ట్ అయిపోవు. నిమ్మకాయలు ఎందుకు వేస్ట్ అవుతాయి? నా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కానీ. చూసారా, పడిపోయింది, కోసేయాలి. భలే టక్కు మనకు వస్తున్నారా? పని తప్పించుకోవటానికి కానీ భలే కోస్తున్నావే అంటున్నారు. నేనేమో సిజర్స్ వాడతాను, నువ్వేమో టక్కు మనకు కోసేస్తున్నావు. కాదు, అది వేరే విషయం అనుకో. అప్పుడప్పుడు మొక్క కూడా వీక్తావు అనుకో. వెనకాలది ఫాల్సా, ఫస్ట్ హార్వెస్ట్ చేసాం. ఇది నిమ్మకాయ చెట్టు. ఇప్పుడు మీరు కూడా ఫలాలు. ఇది దానిమ్మ, ఇది నిమ్మ, ఇది దానిమ్మ, నిమ్మ, మా అమ్మ. పడే రే, మెల్లగా మెల్లగా మెల్లగా. ఇగో జాంకాయ వచ్చింది. ఈ అవకాడో ఎప్పుడు వస్తుందో? ఏదో అవకాడో ఇదిగో అదా, 2 వేసే అవకాడోలు. కరివేపాకు ఏంటి బాగా పెరిగింది. దృష్టి పెట్టకండి రండి. ఒక 4 రోజులు రాకపోతే నాకు పొలం అంతా ఏదో వేరేలాగా అనిపిస్తుంది. వేరేలానే ఉంది, గడ్డి పెరిగి. పర్వాలేదులే, ఉంచుదామా? లాస్ట్ టైం వీటన్నిటికీ కోసేసాను. యాక్చువల్లీ కోసుకొచ్చినాను, ఇంకొంచెం పండాలి. అరే ఏం కాయో తెలియదు, అది నువ్వేమో కోసే కోసే అంటున్నావు. నాన్న మీకు తెలీదా? బత్తాకాయ అంటే ఇంకా కొంచెం ఎల్లోయిష్ అవుతాయి దాకా ఆగుదాం. ఈ రోజు అసలు ఫ్రూట్స్ ఫెస్టివల్ లాగా ఉంది నాకు ఫామ్ లో. చాలా ఫ్రూట్స్ వస్తాయి. బాగా కాయాలమ్మా. ఇదే ఫస్ట్ కదా, ఒకటి కట్ చేసి చూద్దాం. ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను బత్తాకాయ. సో హ్యాపీ. ఇప్పుడు వరకు ఎక్కడికి వస్తాంలే, వేరే వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి వస్తాం ఏంటి. కానీ ఈ కలర్ వచ్చిందంటే హార్వెస్ట్ చేసుకోవచ్చు అని. ఓకే, ఇది కూడా పప్పాయ లాగా. నాకు ఈ ఫ్రూట్ తో చాలా అనుబంధం ఉంది. అవునా? ఇప్పుడు అదేం స్టోరీ ఏమి లేదు, చెప్పేది ఏమి లేదులే కానీ మళ్ళీ నేను ఏదో ఒకటి చెప్తా, మళ్ళీ మీరు ఏదో ఒకటి అంటారు. ఏముంది, జ్వరం వచ్చినప్పుడు జ్యూస్ తీసి ఇచ్చుంటారు. రోజు ఇది ఎప్పుడు, ఇది జ్వరం వస్తూనే వస్తుంది నాకు ఎప్పుడు. ఈ బత్తాయిలు
లేకపోతే సరే, ఎవరు గట్టిగా ఇరు అనొచ్చు, హారస్. జ్వరం రాగానే బత్తకాయలు తీసుకొస్తారు. ఏంట్రా వీడేంటి? ఈడ బుక్ చూడండి. ఎరా అయ్యిందా హిందీ బతావ్. ఆన్సర్ బతావ్. ఉదర్ ఉదర్. ఏం తింటావు? ఏరా కేల్తానా? ఏరా ఏరే चढ़ता चढ़ता और चढ़ता और दंड थदा నానా ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. నీ మోస్ట్ ఫేవరెట్ వెజిటేబుల్? కాదు, ఎన్ని ఉన్నాయో. ఫస్ట్ టైం ఇన్ని, మేబీ వీళ్ళని కోసుకోమన్నా కోసుకోలేదు ఏంటో. మేము ఇద్దరమే కదా ఎన్ని తింటామంటున్నారు. ఇవి కొంచెం పండినా కూడా పచ్చడి చేసుకోవచ్చు, లేతగా ఉన్నాయి ఫ్రై చేసుకోవచ్చు. నా ఫేవరెట్ వెజిటేబుల్ తడాక చూసారా? చాలా వచ్చాయి. ఇది గో 2-3 కిలోల పైన అవుతున్నాయి. పండగ చేసుకోండి మీరు కూడా ఆర్డర్ చేసుకుని. మొయ్యగలుగుతున్నావా? చాలా బరువు ఉంది. వావ్, ఇంత హార్వెస్ట్ ఎప్పుడు రాలేదు. కొన్ని ఊర్లో లేకపోయేసరికి పండిపోయాయి. వీళ్ళు తినారు పొట్లకాయలు. కడుపు నొప్ప ఏమంటది? కాలు నొప్ప, ఒడి నొప్పులు అంట, ఒళ్ళు నొప్పులు వస్తాయి అంట. వీళ్ళు చెప్పలేదులే, తినారన్నారు అంతే, వేరే ఎవరో చెప్పారు. కోసే సిజర్స్ మీ దగ్గర పెట్టుకుని కోసే కోసే అంటే సో సారీ ఎస్ఐ అన్నట్టు. అత్త ఏదో కమెంట్ ఇచ్చినట్టు నాకు అది ఏంటది? బాగున్నాయంట. పాత ఇదిగోండి ఇక్కడ మన వైటీ ఉన్నాయి కదా, ఇదివరకు వైటీ వచ్చాయి. ఐ నీడ్ ఎ హెల్పింగ్ హ్యాండ్. ఐఎమ్ హెల్పింగ్ యూ బై టేకింగ్ ద వీడియో. దీనికంతా ఇంకేం ఎక్కువ హెల్ప్ చేయాలి? ఇదంతా చూసారా భలే కలర్ఫుల్గా. గోంగూర భలే పెరిగింది చూడండి. అయితే ఇది మన ఎర్రకాడల గోంగూర, మనం రెగ్యులర్గా దొరికేది. ఎర్ర గోంగూర, ఎర్ర కాడలేం అక్కర్లే. ఎర్ర గోంగూర అంటే రెడ్ కలర్లో కూడా ఒక గోంగూర ఉంటుందిరా, ఓహో, అందుకని అనట్లేదు. అండ్ ఇదేమో తెల్ల గోంగూర. తెల్ల గోంగూర అడవి గోంగూర ఇది. చూడండి ఎలా పెరిగింది, అసలు ఎంత హైట్ పెరిగింది. నైట్ క్వీన్, రాత్కి రాణి. చూసారా అసలు ఎలా పూసిందో? ఓ మై గాడ్, ఇంతలాగానా? కొన్ని లక్షల పూలు అసలు. చిన్న చెట్టే, పెద్ద చెట్టు ఏం కాదు ఇది. స్మెల్ అయితే అసలు ఎలా వస్తుందో చెప్పలేము. నాకు చిన్నప్పుడు మెమరీస్ చాలా ఉన్నాయి దీంతో, అందుకనే వేరు కోరి తెచ్చుకున్న మొక్కింది. అమ్మాయి చూసుకోవారా? కెమెరా పట్టుకుంది నేనా నువ్వా? నాన్న దెబ్బ తగిలితే అయ్యో 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 అనాలి. చూసారా ఇలాంటి పనులు చేస్తుంటుందండి. అయ్యో నాన్న ఏమైనా తగిలిందా? మళ్ళీ వెళ్తుంది. అవసరం లేదు, మళ్ళీ వెళ్తుంది ఏంటి? కోసుకుని రండి. వెళ్తుంది. రారా రే, కొయ్యరా రే, వెళ్ళాలి, బయలుదేరాలి. కోసుకోండి. తగిలిందా నాన్న? ఇలానే ఉన్నాయి అవి కూడా. తగిలిందా? మల్బెర్రీస్ ఇంకా రాలేదు. ఏం తేకండి, ఎలా కోస్తారు ఇవి? తాగటమేగా, మరి కమ్మి ఇరుగుతుంది రా మెల్లగా. మరి ఎలా? అసలు ఎన్ని ఉన్నాయో చూసారా ములక్కాడలో.
ఇన్ని రావటం ఇదే ఫస్ట్ టైం. 9 నెలల మొక్క ఇది అంతే. ఇంకా ఇది నా చెట్టు కాదు, నాది. మొక్క పెట్టినట్టున్నావు నువ్వు, సీడ్ కాదు. సీడ్స్తో పెట్టింది అది నాన్న. అదేమో రావట్లేదు అంత నాన్న. పెద్దగా అయింది. కాదు ఇది రావట్లేదా? పెట్టాను. నేను రంగంలోకి దిగాల్సిందేనా? అయ్యో కొమ్మ కొమ్మ. కొమ్మ కొమ్మ ఇలా కట్టించి ఏం చేస్తున్నావు బేబీ? ఓ నైస్. కారు దిగంగానే అసలు వీటి స్మెల్ అసలు భలే ఉంది. చాలా తేనెటీగలు కూడా ఉన్నాయి. మొత్తం మన యాప్ చెట్టుకి అల్లుకుపోయింది. సాంప్రదాయం. Anna, is the coffee coming? అట్లేదా? దానికి దీనికి ఏంట్రా? మనం ఒకటి. వద్దు రాకే. సో మాతో పాటు ఈ హార్వెస్ట్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. చూసారు కదా, రెగ్యులర్ కూరగాయలు రాకుండా ఈసారి ఏంటో కొత్తగా వేరే వెరైటీలు వచ్చాయి. చూపినా తెల్ల గోంగూర, మన ఎర్ర గోంగూర, శైలు ఫేవరెట్ అయిన దొండకాయ అసలు ఒక 3 కిలోలు వచ్చాయి, 3-4 కిలోలు వచ్చాయి. బంపర్ హార్వెస్ట్. సొరకాయ, నేతి బీర, పిచ్చుక పొట్ల, ఈ మన ఈ ముల్లంగి కూడా ములక్కాడ కూడా బంపర్ హార్వెస్టే. ఇంకొక సర్ప్రైజ్ అరటి పువ్వు, కొన్ని టమాటాలు యాజ్ ఎక్స్పెక్టెడ్. ప్రైజు ధర ఎక్కువ ఉన్నప్పుడల్లా టమాటాలు అలా 1/2 కిలో 1/2 కిలో వస్తూ ఉంటాయి. సో ఎప్పట్లానే ఇప్పుడు కూడా ధర 100 రూపాయలు ఉన్నప్పుడు టమాటాలు ఒక 1/2 కిలో వచ్చాయి. ఇక్కడ ఉసిరి ఇంకా టమాటా 1 కిలో వచ్చాయి. కొన్ని పూజ కోసమని అషిర పువ్వులు తీసుకొచ్చింది. నిమ్మకాయలు, మన నిమ్మకాయలు, దానిమ్మకాయలు, కొన్ని ఫాల్సా, ఇంకా ఫాల్సా చాలా ఉన్నాయి కానీ అది ఓపిక కట్ చేయలేదు. ఫస్ట్ టైం మన కామన్ ఏరియాలో మన బయట రోడ్డుకి వేసిన మొక్కల నుంచి వచ్చిన పపాయ. జంబో హార్వెస్ట్ ఈజ్ వంకాయ, 4 రకాల వంకాయలు. సో అలా సరదాగా గడిచిందనమాట మా హార్వెస్ట్. 1 మంత్ తర్వాత వచ్చాం కదా, చాలా మిస్ అయ్యాము. వెళ్ళబుద్ధి అవ్వట్లేదు కానీ ఇప్పటి వరకు అదే డిస్కస్ చేస్తూ ఉన్నాము. వచ్చే వారము అట్లీస్ట్ ఒక 3 రోజులన్నా ఉండాలని. కానీ తెలిసిందే కదా అది అయ్యే పని కాదని శనివారం ఎర్లీ మార్నింగ్ వచ్చి చాలా పనులు ఉన్నాయి. సీడ్స్ వేసే పనులు ఉన్నాయి, కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంది. సో ఇవన్నీ వచ్చే వారం స్పెషల్గా చేద్దాం మనం పనులు. చలో అండి, అంతవరకు యూ టేక్ కేర్, ఎంజాయ్ యర్ గార్డెనింగ్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.